సో గైస్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి క్రాస్ వార్డ్కి ఆపోజిట్లో మెట్రోకి పోవడానికి ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వదు ఎవరైనా ఉంటే. సో మేము డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చే మెయిన్ బ్రాంచ్ ఏంటంటే స్టైల్ యూనియన్, రిలయన్స్ డిజిటల్, నెక్స్ట్ అంట. ఇదేంది అయ్యా ఎస్టా అంట. అమ్మ ఇదేం బ్రాండ్ రా. అదొకటే హోమ్ సెంటర్ లైఫ్ స్టైల్. సౌండ్కి చెవులు పగిలిపోతారా అలా. ట్రాఫిక్ చూడు ఫస్ట్ ఎంత ట్రాఫిక్ ఉంది మొత్తం. జూమ్ చేయి ఒకసారి. గొప్ప ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి మనకు కుకట్పల్లి వై జంక్షన్ రోడ్ రైట్ అని మొత్తం ట్రాఫిక్ లో కొంప. ఇక్కడ కాదు అక్కడ. సో హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం లేక్ షోర్ మాల్కి వచ్చినాం. ఇది వచ్చేసి మనకు రీసెంట్గా లైక్ డిసెంబర్ 12th ఇనాగ్రేషన్ అయిందన్నమాట. సో గైస్ ఈరోజు మనం హైదరాబాద్ టాప్ 2 లెక్ షోర్ వస్తుంది పెద్ద మాల్. అక్కడ ఏండియో లేకపోతే ఏండి ఐడియా లేదు. నేనైతే ఏండియో నాకు కొంచెం పెద్దగా అనిపించింది. సో ఇది కూడా పెద్దగా లోపల పోగానే మాకు ఎలివేటర్ కనిపించింది. సో మేమైతే ఒక ట్రయల్ వేసినాం అన్నమాట. పైకి పోవడం, కిందికి రావడం. సో మీరే అలా చేయకండి. పాపం వెనుకలు ఉన్నారు, భయపడినట్టున్నారు. నేను కాక ఈవెన్ పంపిన ఇంకా కేబీ ఆప్టికల్స్ కమల్ వచ్చండి. మనం ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం అనమాట. ఆర్ట్ గ్యాలరీ. సో ఇదైతే మన హైదరాబాద్లో సంబంధించిన లైక్ పైన జుమ్కాస్ అయినా లేకపోతే ఇది మన చార్మినారు, గర్ల్స్ మార్కెట్, బ్యాంగిల్ మార్కెట్, ఇంకా అన్నిటి అనమాట. ఇది మన మాల్ అంటున్నా, సారీ. సో ఇవి మన రిప్రజెంట్ చేస్తారనమాట మన కల్చర్ని, తెలంగాణ కల్చర్ని. సో ఇవైతే కొన్ని లైక్ వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సో ఇది ముంబైలో కూడా ఇట్లానే సేమ్ షోర్ మాల్స్లో ఉంటాయి ఇట్లా కూడా. సో ఇదైతే చాలా బాగుంది. సో దాంట్లో వచ్చేసి చాలామంది దాంట్లో గీతలు కూడా వేసిరు 10 డేస్లో, సో 5-10 డేస్లో. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మాల్ అయితే చాలా కొత్త బ్రాండ్స్ వచ్చినాయి అనమాట. ఒక బ్రాండ్ పేర్లకి నార్త్లో ఉన్నాయి, కొన్ని వచ్చినాయి అనమాట. సో కొత్త బ్రాండ్స్ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు మాల్స్లో. కాలేజ్
అలా సరదా ఇట్లా మీరైతే ఇలాంటి చేయకండి. నేనైతే జస్ట్ బ్లాగ్స్ కోసం చేశాను. ఇట్లా ఉంటుందని చెప్పేసి నేను వెరైటీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మాయి అట్లా అయితే అమ్మాయి ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన స్నెచ్ అమ్మ పేరు వినని బ్రాండ్లు అన్నీ ఉన్నాయి ఈడ. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? ట్రూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. వచ్చేసి పిల్లలకి ఇచ్చేసి నాన్న దానికి ఇంత డిమాండ్ ఉందారా నాన్న? ఒకటే దొరుకురు థీమ్స్. ఇక్కడ థీమ్స్ అయితే ఒకటే. ఇక్కడ కింద కూడా చాలా ఉన్నాయి థీమ్స్, చూడాలి. వాయమ్మ ఇంకోటి వచ్చేసింది అయ్యా థీమ్ పార్కు. అవతలేరు ఎవ్వరు రిక్షోర్ అని. ఒక్క నిమిషం కూడా పప్పీస్ పప్పీస్ కొత్తగా విన్నా. ఇదేంద్ర అయ్యా జోకంట. ఇది విరాట్ కోహ్లీ బ్రాండ్. రాంగ్ జోకనా ఏదో దాని పేరు. హెల్లో వాచెస్. స్టార్ట్ అయింది లేదు హిమల్ కాంతంతో వచ్చేసింది. వాడు ఉమ్ముంటే చూడు చిన్న నవమికల చేతులు అది కూడా వచ్చేసింది. గడ్డగట్టు పోయింది. అంత అంత బేగారాలు చూసి బాటా తాజ్వా గో కలరు. జైపూర్ అంట. ఇది కొత్తదే. ఇక్కడైతే మొత్తం లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి మ్యాక్స్ టు మ్యాక్స్. ఇది బాంబే స్టోర్. జ్యువెలరీ షాప్ కూడా పెట్టారు. వెయ్యారా ఇంకోటి వచ్చింది. ఇక్కడ ఉన్నదానికి మన సెల్ఫీ మనమే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మడతలు ఉన్నాయి. సాసాలు వచ్చేసి ఇంకా ఏ పాప అట్లా చూడొద్దు. లిఫ్ట్ అంటే లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ 3 లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. కష్టపడి వండుకోండి బాబు. ఓ ఏలియన్ ట్రాలీ చిన్నపిల్లలకు మొత్తం బట్టల షాప్లే. ఈ బట్టల వ్యాపారం లాగా ఉంది ఇది. ఓ వీడొకటి ఇల్లు కనిపించింది అయ్యా. క్రాస్ వార్డ్ షాప్స్ అన్నమాట. షాప్లో టాయ్ షాప్. అది టాయ్ షాప్. సారీ.
మీరైతే వీకెండ్స్ అయితే అవాయిడ్ చేయండి. నార్మల్ డేస్ అయితే ఓకే, చాలా బెటర్ ఉంటుంది అన్నమాట. వీక్ డేస్ చచ్చిపోతారు బాబు. స్మైల్ స్మైల్. ఆమె L3 వచ్చినాం గాయస్. ప్రెసెంట్ అయితే మార్కెట్ 99లో కరెంట్ పోయింది పాపం, అంత ఆగమే. ముందడు పోతే ఉంది ఆ క్రిస్మస్ ట్రీ అంటే పిచ్చో ఏందో. స్మైల్ స్మైల్. మన వాళ్ళు తీడ పని చేశారని చెప్పి ముందు సైడ్ మొత్తం ఆపేసిరు. అట్లా ఉంటుంది చేసిన పనికి. నువ్వు నాది నేను తీస్తా ఇంకా. ఆయన కూడా పబ్లిక్ క్రేజీ ఉన్నారు అసలు, చాలా మంది వచ్చారు. మీ పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే పని బ్లాక్ తీసుకురావచ్చు ఇక్కడ చేసి అలా కొడుకొని. మసాజ్ అంటారా, మసాజ్ అంటారు, పోతావా? ఓ యూనిసియో ఇక్కడ ఏమున్నాయి చూద్దాందా. అలాగే చూసినట్టయితే మనకు 4th ఫ్లోర్ అన్నమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉంటుంది. కేక్స్ నుంచి, పాపర్స్ నుంచి, కిట్ చెక్ ఫ్యాక్టరీ అండ్ పిజ్జా హట్, డామినోస్, పిజ్జా, ఎవ్రీథింగ్. సో ఇంకా కొన్ని ఓపెన్ కాలేదు, అది కూడా ఓపెన్ అయిపోతుంది నాకు తెలిసి డిసెంబర్ 8 ఓపెన్ అయిపోతుంది. సో ఇది చాలా పెద్ద ఏరియా అన్నమాట. ఏరియా క్యాపిటల్ అనుకోవచ్చు. మొత్తం డైనింగ్ సెట్. దీంట్లో పెద్ద క్రూజ్ అంటే ఒకటి రాజధాని ఇదే రాజధాని అన్నమాట. మేము పోయేటప్పుడు అయితే ఇది క్లోజ్ అయితే ఆల్మోస్ట్ దీని పక్కన వచ్చేసి మనకు ఒకటి ప్లే ఏరియా ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ అవుతుంది అనుకుంటా కదా, ఇదన్నమాట. ప్లే ఏరియా ఉంటుంది, ప్లే ఏరియా, పార్క్ ఏరియా అనుకోండి. అలాగే మన ఫంక్షన్స్ అని కూడా జరుపుకోవచ్చు. క్యాఫెటేరియా పెడతారు. ఇక్కడ వైఫైల వరల్డ్ వస్తుంది. ఫిష్ పాట్, ఇవన్నీ ఆయిల్. మనం తినాం కదా ఆయిల్, మనం ఓన్లీ జంక్ ఫుడ్ తింటాం. ఏ ఓరి నాయన, ఇది మన ఫేవరెట్ టాకో వేలు. తిన్నారు 3 రోజులు అడ్డం పడ్డా నేను. వద్దయ్యా, వద్దు. అంతా కాలేజీ కొట్టి వచ్చిన వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. తిప్పి కొట్టి అయితే ఇక కేఎఫ్సీలో తీసుకున్నాం సామాన్లన్నీ. ఇవి మొత్తం తినేసింది. నేను బర్గర్ తీసుకున్నా, ముక్క తిన్నా. అన్న మళ్ళీ ఎవరితో మాట్లాడుతుండు సాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పాపానికి ఇంట్లో ఇచ్చేదికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా ఎక్కడికి? నువ్వు చేసేది డివల్ రికార్డింగ్. సో ఫైనల్లీ మార్కెట్ 99లో కరెంట్ వచ్చిందా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కరెంట్ లేకుండా
రావడమే పోవడం ఒకటే పోవడమే. సో గైస్ ఇక్కడికైతే మీరు మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో రావచ్చు, బట్ నాన్ వీకెండ్స్లో వస్తేనే కొంచెం బెటర్. వీకెండ్లో వస్తే మాత్రం చాలా సఫర్ అవుతారు. ప్రతి దానికి చాలా వెయిటింగ్. నార్మల్గానే మేము ఫుడ్ కోర్ట్లోనే మేము కనీసం ఒక 10-15 మినిట్స్ ఆగినాం జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసినాక. సో ఇది ఆలోచించి రండి. ఇది ఏదో సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉందని చెప్పేసి ఊరుకోద్దురా బాబు, బుక్ అవుతారు. మన లాస్ట్ మీరే సఫర్ అవుతారు. ఈ డిఫరెంట్ వేర్ అయ్యా ఏడా మామ ఏమో ఏదో. సో గైస్ ఈరోజు వచ్చేసి అయితే మనకు ఏంది ష్యూర్ లెక్చర్ మాల్లో ఉన్న సిచ్యువేషన్ మొత్తం నిబ్బలే నిప్పులు. జాక్ అండ్ జాన్ మెట్రో స్టేషన్ అన్నమాట. పెద్ద మెట్రో స్టేషన్ కాదు వచ్చేసి ఇక్కడ ఒకటే ఫోటోలు రా నాన్న, ఫోటోలు ఆ అద్దం కూడా వలిగిపోతాయి ఒక రోజు చూడు. గైస్ మేమైతే 3:30 కల్లా వచ్చినాము. వచ్చేసి మేము ఇప్పుడు వెళ్ళేది 6:30 అనుకుంటా. సో ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మార్నింగ్ తెలిసి 80% తిరిగిన అనుకుంటా, ఇక్కడ 20% మిగిలిపోయింది. సో నిజంగా చాలా బాగుంది. సో మీరైతే ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అయితే రండి. ఈ ప్రమోషనల్ వీడియో అయితే కాదురా నాయన. నార్మల్గా పార్కింగ్ అయితే మనకి విషయం లేదు, చాలా పార్కింగ్ ఉంది. 3 ఫ్లోర్స్ పార్కింగ్కే, పైన బైకు కార్లు, కింద 2 కూడా కార్లే. 2 మినిట్స్ అయింది బండి ఎత్తుకుతున్నాం, దొరకలేదు. అది B8 ఎక్కడుందో మళ్ళీ B2కి వచ్చినాం. మళ్ళీ ఫైనల్గా ఎంత కష్టపడ్డాక B8 దొరికింది. ఇక్కడ నంబర్లు గుర్తుపెట్టకపోతే బుక్ అవుతారు నాన్న. సో గైస్ ఫైనల్గా అయితే మనకు B8 దొరికింది. ఏడుంది B8? ఓ B28 అక్కడ ఉంది. B8 అని ఆడ పెట్టినాం కానీ ఆమె బండి పెట్టినాం గుర్తొస్తలేదు. గాయస్ సరిపోయేది. ఇప్పుడు పెద్ద టాస్క్ బండి పెట్టినాం కానీ పైన హెల్మెట్ ఉంటే చూడు, బండి అయితే పెట్టినాం గుర్తొస్తలేదు. సో ఫైనల్ ఇట్లాంటి చోటుకి వస్తే బండి పెట్టేస్తాము, -పాయింట్. అబ్బా సాయిరామ్ దొరికింది బండి లాస్ట్కి. ఈ మూలకి పెట్టినాం అయ్యా, ఎన్ని ఆట ఆడిచ్చినావు.